నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు, కాబోయే కోటీశ్వర్లకు మనీ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఈరోజు ఒక నెక్స్ట్ మనీ బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్ చూడబోతున్నాం ఫ్రెండ్స్. ఒక నెక్స్ట్ మనీ మొబైల్ అప్లికేషన్ అనేది డైరెక్ట్ సెల్లింగ్ సర్వీసెస్ సెక్టార్లో నెంబర్ 1 అప్లికేషన్ అండి ఇది. భారతదేశంలో డైరెక్ట్ సెల్లింగ్లో 457 కంపెనీలు టోటల్గా ఉన్నప్పటికీ, దాంట్లో వచ్చేసి 456 కంపెనీలు ప్రొడక్ట్ బేస్డ్లో ఉన్నప్పటికీ, ఒక నెక్స్ట్ మనీ అనేది సర్వీస్ సెక్టర్‌లో మొట్టమొదట వచ్చినటువంటి కంపెనీ ఈ యొక్క నెక్స్ట్ మనీ ఫ్రెండ్స్. దాని గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. నెక్స్ట్ మనీ యాప్ అంటే ఏంటి అని చూసినట్టయితే, మనకు గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం ఏ విధంగానో, అదే విధంగా మనకు మరో డిజిటల్ ట్రాన్సాక్షన్ జరుపుకునే సర్వీసెస్ యాప్ అండి ఇది. ఇది మనకు మొబైల్ అప్లికేషన్ లాగా ఉంటుంది. మనం డౌన్లోడ్ చేసుకోవాలి నెక్స్ట్ మనీ గూగుల్ ప్లే స్టోర్ నుంచి. అక్కడ ఆ తర్వాత మనం డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయడం వలన ఉపయోగాలు ఏంటి అని చూసినట్టయితే, మనము ఒక 7, 8 ఇయర్స్ నుంచి గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, అమెజాన్ ఏవైతే వాడుతున్నామో, అవి వాడడం ద్వారా ఫేక్ మనీని కంట్రోల్ చేయొచ్చు. అదే విధంగా మనం బ్లాక్ మనీని అరికట్టవచ్చు. దాంతో పాటు దేశానికి ట్యాక్స్ పేమెంట్ సక్రమంగా జరుగుతుంది. ప్రతి పౌరుడికి సమయం మరియు డబ్బు ఆదా చేసుకునే అవసరం ఉంది. దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. దేశానికి, పౌరునికి పారదర్శకత ఉంటుంది ఫ్రెండ్స్. ఇటువంటి డిజిటల్ ట్రాన్సాక్షన్ నెక్స్ట్ మనీ యాప్ ద్వారా చేయడం ద్వారా అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. వి సపోర్ట్ డిజిటల్ ఇండియా, వి సపోర్ట్ మేక్ ఇన్ ఇండియా, వి సపోర్ట్ స్వచ్ఛ భారత్ ఫ్రెండ్స్. అదే విధంగా ఇక్కడ మనం చూసినట్టయితే డిజిటల్ ట్రాన్సాక్షన్ ద్వారా ఆదాయం పొందడం ఎలా? ఆల్రెడీ మనం సర్వీసెస్ వాడుకుంటున్నాం. సర్వీసెస్ వాడుకోవడం ద్వారా మనకు బెనిఫిట్ రాదు. కానీ ఇక్కడ నెక్స్ట్ మనీ అదే సర్వీసెస్ నెక్స్ట్ మనీ ద్వారా మనం వాడినట్టయితే మనకు బెనిఫిట్ వస్తుంది. అది ఏ విధంగా అని చూసినట్టయితే, డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయడం ద్వారా కేవలం నెక్స్ట్ మనీ యాప్ ద్వారా మాత్రమే ఆదాయం పొందే అవకాశం అనేది ఉంది. ఎందుకు పొందుతారని చూసినట్టయితే, మార్కెట్‌లో ఉన్నటువంటి అన్ని అప్లికేషన్స్ గూగుల్ పే కావచ్చు, పేటీఎం కావచ్చు, ఫోన్ పే కావచ్చు, అమెజాన్ కావచ్చు. ఇవన్నీ అప్లికేషన్స్ బిజినెస్ టు కస్టమర్. అంటే మనము ఆ యొక్క అప్లికేషన్స్ ఎన్ని రోజులు వాడినా మనం ఒక కస్టమర్‌గా మాత్రమే ఉంటాం. మనల్ని ఒక కస్టమర్‌గా మాత్రమే చూస్తారు వాళ్ళు. కానీ ఈ యొక్క నెక్స్ట్ మనీ గనక చూసినట్టయితే బి2బి మోడల్ ఫ్రెండ్స్ ఇది. నెక్స్ట్ మనీ మాత్రమే మనకు బిజినెస్ అవకాశం ఇస్తుంది. మనము దీంట్లో బిజినెస్ చేసే అవకాశం ఉంది. కాబట్టి బి2సి మోడల్‌కు, బి2బి మోడల్‌కు, బి2బిలో వచ్చిన మొట్టమొదటి అప్లికేషన్ నెక్స్ట్ మనీ ఫ్రెండ్స్. దాంతో పాటు నెక్స్ట్ మనీ యాప్ ద్వారా ఆదాయం పొందడం ఎలా అని చూసినట్టయితే, ఈ వాలెట్, ఈ కామర్స్, అర్నింగ్ ఆపర్చునిటీస్, ఈ లెర్నింగ్ ద్వారా డబ్బులు సంపాదించుకునే అవకాశం అనేది నెక్స్ట్ మనీ ఇస్తుంది. భారతదేశంలో లీగల్‌గా టెక్నాలజీగా ఎవ్వరు ఒక్క రూపాయి నష్టపోకుండా మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, హెల్తీ ఇండియా, వెల్తీ ఇండియా, స్టార్టప్ ఇండియాలను సపోర్ట్ చేస్తూ అన్‌లిమిటెడ్ ఆదాయం మరియు అల్టిమేట్ క్యాష్ బ్యాక్ పొందే అవకాశం కల్పిస్తుంది. ఏకైక మొబైల్ అప్లికేషన్ అండి నెక్స్ట్ మనీ. అదే విధంగా మనం ఇక్కడ చూసినట్టయితే నెక్స్ట్ మనీ యాప్ యొక్క ప్రొఫైల్ ఏంటి, లీగాలిటీస్ ఏంటి అని చూసినట్టయితే, నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యొక్క పేరు. ఇది ఒక ఐటీ కంపెనీగా 2013లో స్టార్ట్ చేయడం జరిగింది. 11th డిసెంబర్ 2013లో స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో వచ్చేసి మనం గనక చూసినట్టయితే నెక్స్ట్ మనీ అప్లికేషన్ ఎప్పుడు లాంచ్ చేయడం జరిగిందని చూసినట్టయితే 1st జనవరి 2017లో స్టార్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసినట్టయితే డిజిటల్ ఈ యొక్క 2017లో డైరెక్ట్ సెల్లింగ్‌లో 26 డిసెంబర్ 26, 2017లో డైరెక్ట్ సెల్లింగ్‌లో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే ఫ్రెండ్స్ 2013లో యంగెస్ట్ సీఎండీ ఆఫ్ ఇండియా అని గనక మనం చూసినట్టయితే గూగుల్‌లో సెర్చ్ చేసినట్టయితే మనం ఇక్కడ అభిషేక్ కుమార్ వర్మన్ గారి పేరే వస్తుంది. 2013లో యంగెస్ట్ సీఎండీ ఆఫ్ ఇండియా ఎవరు అని చూసినట్టయితే ఇక్కడ మనకు శ్రీ అభిషేక్ కుమార్ వర్మన్ గారి పేరే వస్తుంది. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే ఫ్రెండ్స్ ఈ యొక్క నెక్స్ట్ మనీ కనుక చూసినట్టయితే నెక్స్ట్ మనీ యాప్ యొక్క మేనేజ్మెంట్ ఏ విధంగా వర్క్ చేస్తుంది, నెక్స్ట్ మనీ యొక్క ప్రొఫైల్ ఏంటి అని చూసినట్టయితే, కంపెనీ యొక్క సీఎండీ వచ్చేసి శ్రీ అభిషేక్ కుమార్ వర్మన్ గారు. ఎన్నో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రికగ్నిషన్ తీసుకున్నటువంటి వ్యక్తి. దాంతో పాటు
కంపెనీ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ షబ్నా ప్రవీణ్ మేడం గారు 2017లో 2018లో డిజిటల్ ఉమెన్స్ అవార్డ్ తీసుకున్నటువంటి వ్యక్తి కంపెనీ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ షబ్నం ప్రవీణ్ మేడం గారు. అదే విధంగా ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనము ఏదైతే అవార్డ్స్ అండ్ రివార్డ్స్‌తో పాటు నెక్స్ట్ మళ్ళీ ఒక యాప్ యొక్క లీగాలిటీ ఏంటి? కంపెనీ యొక్క సర్టిఫికేట్స్ ఏంటి? కంపెనీ ఏ విధంగా లీగల్‌గా ఉంది? ఎన్ని రకాల సర్టిఫికేట్స్ ఉన్నాయని చూసినట్టయితే ఇన్కార్ఫర్మేషన్ కావచ్చు, ఎంఎస్ఎంఎస్ కావచ్చు. అదే విధంగా మనకు జీఎస్టీ, ట్రేడ్ మార్క్, ఇన్కార్ఫర్మేషన్, పాన్ కార్డ్, ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్. ఇవన్నీ సర్టిఫికేట్స్‌తో పాటు ఈ యొక్క కంపెనీ అనేది లీగల్‌గా ఉందా? లేదా? అనేది చూసినట్టయితే ఫ్రెండ్స్ కంపెనీ అనేది 100% లీగల్‌గా ఉంది. దాంతో పాటు మనము గూగుల్ ప్లే స్టోర్ నుంచి మనం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అదే విధంగా ఈ యొక్క కంపెనీ యొక్క నెక్స్ట్ మనీ యాప్ ద్వారా అల్టిమేట్ సంపాదన ఏ విధంగా ఉంది అని చూసినట్టయితే ప్రపంచం మారుతుంది. మనము మారాలి ఫ్రెండ్స్. మీరు మారండి. అదే విధంగా కంపెనీ యొక్క ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో దాంతో పాటు మన సెల్ఫ్‌గా కూడా మనము అప్‌డేట్ కావాల్సిన అవసరం ఉంది. చేంజెస్ కానిది ఏదైతే ఉందో అవన్నీ ఫెయిల్యూర్ కావడం జరిగింది. కంపెనీ అనేది చేంజ్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనం కూడా చేంజెస్ అనేది చేయాలి. కంపెనీ అనేది చేంజెస్ ఎప్పుడైతే చేస్తారో మనము ఈ యొక్క నెక్స్ట్ మనీ గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మనం దీంట్లో సైన్ అప్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. సైన్ అప్ అనేది ఏ విధంగా చేయాలి అని చూసినట్టయితే మనం ఫస్ట్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మనము సైన్ అప్ పైన టచ్ చేయండి. సైన్ అప్ అనేది ఎప్పుడైతే టచ్ చేస్తామో సైన్ అప్ పైన టచ్ చేసిన తర్వాత మీకు ఎవరైతే రిఫర్ చేశారో వాళ్ళ యొక్క రిఫరల్ కోడ్ ఎంటర్ చేయండి. వాళ్ళ యొక్క రిఫరల్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత మూడో స్టెప్‌లో మీ ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేయండి. నాలుగో స్టెప్‌లో మీరు ఒక యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత పక్కన చెక్ చేసుకోండి. అది అవైలబుల్ ఉందా లేదా? అది అవైలబుల్ ఉన్నట్టయితే యూజర్ నేమ్ ఈస్ అవైలబుల్ అని వస్తుంది. ఆ తర్వాత ఐదో స్టెప్‌లో మీ పాన్ కార్డ్ పైన మీ పేరు ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఎంటర్ చేయండి. ఆ తర్వాత ఆరో స్టెప్‌లో మీరు ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. పాస్వర్డ్ అనేది మీ ఫోన్ నంబర్ కావచ్చు. ఆ తర్వాత ఆల్ఫాబెట్స్ కావచ్చు, నంబర్స్ కావచ్చు. ఆ విధంగా మీరు ఎంటర్ చేసుకోండి. డైరెక్ట్ సెల్లింగ్‌లో వస్తువులు కొనడం, అమ్మడం పాత పద్ధతి ఫ్రెండ్స్. డైరెక్ట్ సెల్లింగ్‌లో టెక్నాలజీని యూజ్ చేయడం ద్వారా, రిఫరల్ చేయడం ద్వారా సక్సెస్ ఫార్ములా అనేది ఈజీగా చేయొచ్చు ఫ్రెండ్స్. దాంతో పాటు ప్రైమ్ మెంబర్‌షిప్ అనేది ఏ విధంగా ఉంది? వ్యాపార అవకాశం కొరకు రూ. 1770 మనము వన్ టైమ్, లైఫ్ టైమ్ ఓన్లీ 1750 మనకు రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది కంపెనీ. రూ. 1770 మనం పే చేస్తున్నాం. 1500 కంపెనీకెళ్తుంది. 270 అనేది జీఎస్టీ. లైఫ్‌లో ఒక్కసారి మాత్రమే. మనం ఎగ్జాంపుల్ చూసినట్టయితే అమెజాన్‌లో 999 ఉంది. పేటీఎంలో 750 ఉంది సంవత్సరానికి. యూట్యూబ్‌లో మనకు 1550 ఉంది. ఆ విధంగా స్విగ్గీ, జొమాటో, హాట్‌స్టార్ కావచ్చు, యూబర్ కావచ్చు. ఇవన్నీ బి2సి అని నెక్స్ట్ మనీ గనక చూసినట్టయితే బి2బి విధానంలో లైఫ్‌లో ఒక్కసారి గురించి రూ. 1770 మనం పే చేసినందుకు లైఫ్ టైమ్ సర్వీస్ ఇస్తుంది. దాంతో పాటు మనకిక్కడ ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకున్న ప్రతి వ్యక్తికి గ్యారంటీడ్‌గా క్యాష్ బ్యాక్ తీసుకునే అవకాశం అనేది ఈ యొక్క నెక్స్ట్ మనీ ఇస్తుంది. నెక్స్ట్ మనీ మొబైల్ యాప్‌తో ఈ క్రింద ఉన్న 170 సర్వీసెస్‌లు ద్వారా రూ. 1770తో ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకున్న గ్యారంటీగా క్యాష్ బ్యాక్ పొందే అవకాశం ఉంది. అమెజాన్ గావచ్చు, ఇన్సూరెన్స్ గావచ్చు, టాటా స్కై గావచ్చు, బుకింగ్ గావచ్చు, బిగ్ బజార్ గావచ్చు, బిఎస్ఎన్ఎల్ గావచ్చు, జియో గావచ్చు, ఫ్లైట్ బుకింగ్, బస్ బుకింగ్, హోటల్ బుకింగ్, ఆ తర్వాత రీచార్జ్ పైన మనకు 1% రివార్డ్ పాయింట్స్, 2% క్యాష్ బ్యాక్ వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ షాపింగ్ పై 2 మనకు 50% వరకు క్యాష్ బ్యాక్ పొందే అవకాశం ఉంది. బుకింగ్ పైన మనకు 2% ప్లస్ 3% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఆ విధంగా మనకు మరిన్ని ఇతర యాప్‌ల ద్వారా గ్యారంటీగా క్యాష్ బ్యాక్ పొందే అవకాశం ఉంది. రూపాయలు రూ. 1770తోని సంవత్సరానికి మనకు రూ. 17,700 వరకు ఆదాయం చేసుకునే అవకాశం ఉంది. ఆదాయము వేరు, సంపాదన వేరు ఫ్రెండ్స్. కాబట్టి మనం సంపాదించుకోవడానికి రావాలి నెక్స్ట్ మనీలోకి. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే నెక్స్ట్ మనీ సక్సెస్ మంత్ర ఏంటి? నెక్స్ట్ మనీలో సక్సెస్ మంత్ర ద్వారా 9 రకాల ఇన్‌కమ్ తీసుకునే అవకాశం ఈ యొక్క నెక్స్ట్ మనీ ఇస్తుంది ఫ్రెండ్స్. ఈ యొక్క నెక్స్ట్ మనీ అనేది పునాది మనం రూ. 1500 అంటే
మనం ఒక్కరితో కనుక పే చేపించినట్టయితే మనకు వచ్చే ఇన్కమ్ అనేది 300 రూపీస్ రెఫరల్ ఇన్కమ్. కేవలం 3 సెకన్లలో నెక్స్ట్ మనీ వాలెట్‌లో నుంచి మీ బ్యాంకు తీసుకునే అవకాశం విత్‌డ్రా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సిస్టమ్‌ను ఫాలో అవ్వండి. విజేతలు మీరే కావచ్చు. ఆ విధంగా మనం ఎంతమందికి రిఫర్ చేసి 5 మందికి చేస్తే మన అమౌంట్ మనకొచ్చేసింది. ఆ తర్వాత మనకు రిఫర్ అండ్ దాంతో పాటు హెల్ప్ అండ్ అని ఉంది. మనం ఈ యొక్క షేర్ అండ్ రిఫరల్ ప్రోగ్రామ్ ద్వారా మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది. భారతదేశంలో ఏకైక చట్టబద్ధమైన ఈ కామర్స్ బిజినెస్ వ్యాపారం 10 నెలలలో 178,00,00,000 పొందే ఈ యొక్క ప్రోగ్రామ్‌లో మీరు ఎంత వరకు సంపాదించుకోవాలనుకుంటున్నారు? మీ పైనే డిపెండ్ అయ్యి ఉంది. నో ఫెయిల్యూర్ ఓన్లీ సక్సెస్ ఫార్ములా. ఈ యొక్క ప్రోగ్రామ్‌లో మీరు 100% సక్సెస్ అయినట్టయితే 178,00,00,000 తీసుకోవచ్చు. ఈ యొక్క ప్రోగ్రామ్‌లో మీరు 10% సక్సెస్ అయితే మీరు 17,80,00,000 తీసుకోవచ్చు. ఈ యొక్క ప్రోగ్రామ్‌లో మీరు 1% సక్సెస్ అయినా మనకు రూ. 2,00,00,000 ఉంది. ఈ యొక్క ప్రోగ్రామ్‌లో మీరు 0.5% సక్సెస్ అయినా రూ. 8,90,000 తీసుకోవచ్చు. మీరు ఫస్ట్ లెవెల్‌లో ఎవరికి రిఫర్ చేసినా 20% వస్తుంది రూ. 300. 5-5 మ్యాట్రిక్స్ ద్వారా 10 లెవెల్‌లో 10% వరకు సంపాదించుకునే అవకాశం ఉంది. సెకండ్ లెవెల్‌లో 2%, థర్డ్ లెవెల్‌లో 3%, ఫోర్త్ లెవెల్‌లో 4%, ఫిఫ్త్ లెవెల్‌లో 5%, సిక్స్త్ లెవెల్‌లో 6%, సెవెంత్ లెవెల్‌లో 7%, ఎయిత్ లెవెల్‌లో 8%, నైన్త్ లెవెల్‌లో 9%, 10థ్ లెవెల్‌లో 10% వరకు సంపాదించుకునే అవకాశం. టోటల్‌గా 5గురు టీమ్ సభ్యులతో 10 నెలలలో మొత్తం సంపాదించుకునే అవకాశం 178,00,00,000. ఇది ఎప్పుడైనా చేసుకోవచ్చు. మీరు ఒక గంటలో చేసుకుంటారా? 9 గంటలలో చేసుకుంటారా? 9 రోజులలో చేసుకుంటారా? 9 నెలలలో చేసుకుంటారా? 9 సంవత్సరాలలో చేసుకుంటారా? 10 సంవత్సరాలా? ఎప్పుడైనా చేసుకోవచ్చు. నో టైమ్ లిమిట్. ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్ మనకిక్కడ సిల్వర్ అనేది ఉంది. మీరు సిల్వర్ అయిన తర్వాత 11వ లెవెల్ నుంచి జరుగు బిజినెస్ పైన 1% సిల్వర్ రాయల్టీ వస్తుంది. ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్ మనకు రూ. 15 వస్తుంది. మీ డైరెక్ట్ ఉన్న వాళ్ళు 5 మంది ప్రైమ్ మెంబర్ కావాలి. ఒక్కొక్క లెవెల్‌లో ఒక్కొక్కరు ప్రైమ్ మెంబర్ అయినా మనకు సిల్వర్ రాయల్టీ అచీవ్ అయ్యే అవకాశం ఉంది. 14 మందితోని మనం సిల్వర్ అయ్యే అవకాశం అనేది ఉంది ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ మనము లీడర్‌షిప్ రాయల్టీ పొందే అవకాశం ఉంది. మనం తీసుకొచ్చిన 5 మెంబర్స్‌ను 5 మందిని చేయడానికి హెల్ప్ చేసినట్టయితే 10% డైరెక్ట్ టీమ్ ఆదాయం మీరు లీడర్‌షిప్ రాయల్టీ పొందే అవకాశం అనేది ఇస్తుంది నెక్స్ట్ మనీ. వాళ్ళు సంపాదించిన దాంట్లో ఎవ్రీ డే మీకు 10% అనేది ఇన్‌స్టంట్ మనకు నైట్ 12 తర్వాత వస్తుంది. కేవలం నెక్స్ట్ మనీ యాప్‌లో మాత్రమే అన్‌లిమిటెడ్ లీడర్‌షిప్ రాయల్టీ లభిస్తుంది. ఇతర పేటీఎం వంటి యాప్‌లలో లీడర్‌షిప్ అనేది ఇవ్వబడదు ఫ్రెండ్స్. దాంతో పాటు గోల్డ్ స్టార్ కావడం ద్వారా సుమారు నెలకు రూ. 5,000 నుండి 50,000 వరకు తీసుకునే అవకాశం ఉంది. మీరు గోల్డ్ స్టార్ అయిన తర్వాత 11వ లెవెల్ నుంచి జరుగు బిజినెస్ పైన 2% గోల్డ్ రాయల్టీ ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్ రూ. 30 వస్తుంది ఫ్రెండ్స్. ఆ విధంగా మనకు దాంతో పాటు డైమండ్ స్టార్ రాయల్టీ ఉంది. డైమండ్ స్టార్ కావడం ద్వారా సుమారు నెలకు 10,000 నుండి 10,00,000 వరకు తీసుకునే అవకాశం అనేది ఇస్తుంది. మీరు డైమండ్ స్టార్ అయిన తర్వాత 11వ లెవెల్ నుంచి జరుగు బిజినెస్ పై 3% డైమండ్ రాయల్టీ వస్తుంది. రూ. 45 ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్ మనకు 3% వస్తుంది. దాంతో పాటు ఇక్కడ బ్యూటిఫుల్ సిస్టమ్ కేవలం క్రౌన్ డైమండ్ కావడం ద్వారా సుమారు నెలకు 10,00,000 నుంచి మనకు 50,00,000 వరకు తీసుకునే అవకాశం ఉంది. రూ. 1,00,000 తీసుకుంటారా? 50,00,000 తీసుకుంటారా? మన పైనే డిపెండ్ అయ్యి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం వచ్చేటువంటి ఇన్‌కమ్ ఏదైతే ఉందో నెలకు రూ. 3,00,000 3 నెలలకు రూ. 9,00,000 వస్తుంది. అంటే డైలీ రూ. 10,000. మీరు క్రౌన్ డైమండ్ అయిన తర్వాత కంపెనీ టర్నోవర్ నుండి 1% వస్తుంది. లైఫ్ లాంగ్ కామన్ మ్యాన్ నుంచి కోటీశ్వరుడు అయ్యే అవకాశం అనేది నెక్స్ట్ మనీ కల్పిస్తుంది ఫ్రెండ్స్. మీ యొక్క అదృష్టం మీ చేతుల్లోనే ఉంది. మీరు ఏ విధంగా వర్క్ చేస్తారు మీ పైనే డిపెండ్ అయింది ఫ్రెండ్స్. దాంతో పాటు మీ ప్రాంతంలో ఉన్న వ్యాపారస్తులను నెక్స్ట్ మనీ మర్చెంట్‌గా మార్చడం ద్వారా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి మీరు ఈ కామర్స్ డీలర్‌గా అయ్యే అవకాశం అనేది ఉంది. నెక్స్ట్ మనీ మర్చెంట్ అనేది ఎవరికైతే మనము డౌన్‌లోడ్ చేయించి వాళ్ళ యొక్క షాప్‌ని యాడ్ చేస్తామో దాన్ని ఆ యొక్క 5 లెవెల్‌గా డివైడ్ చేయడం జరిగింది. ఎవరైతే యూజర్‌గా 7.5% రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత 1% రిఫరల్ బోనస్ ఉంటుంది. 0.5% లెవెల్ క్యాష్ బ్యాక్ ఉంటుంది. 0.5% కంపెనీ బోనస్ ఉంటుంది. ఆ తర్వాత 0.5% మర్చెంట్ బోనస్ ఉంటుంది. మీరు ఒక సంవత్సరానికి కాలంలో ఒక 1000 మంది మర్చెంట్‌లు రిఫరల్ చేస్తే రిఫరల్ బోనస్‌గా రూపాయలు రూ. 100 అయిన నుండి రూ. 1000 వరకు వచ్చే అవకాశం ఉంది. సంవత్సరంలో 1,00,000 నుండి 10,00,000 వరకు సంపాదించుకునే అవకాశం అనేది ఉంది ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ మనం టీమ్ షాపింగ్ ద్వారా అన్‌లిమిటెడ్‌గా మనం తీసుకోవచ్చు. అది అమెజాన్ కావచ్చు, ఫ్లిప్‌కార్ట్ కావచ్చు.
ఇవన్నిటిలో వాళ్ళు వాళ్ళకు క్యాష్ బ్యాక్ రావడమే కాకుండా వాళ్ళతో పాటు మనకు క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంది. వాళ్ళకు గనక ఒక 10 రూపీస్ వస్తే దాంట్లో 25% 10 లెవెల్ ఇవ్వడం జరుగుతుంది. ప్రారంభంలో పైసలు మాత్రమేగానే ఉంటుంది. భవిష్యత్తులో 10 లక్షల నుండి ₹1,00,00,000 వరకు సంపాదించుకునే అవకాశం ఉంది. నో బయింగ్, నో సెల్లింగ్, నో బీవీ, నో పీవీ, నో టార్గెట్. ఆ విధంగా మనము అన్‌లిమిటెడ్ సంపాదించుకునే అవకాశం ఉంది ఫ్రెండ్స్. కాంపౌండింగ్ ట్రేడింగ్ ద్వారా షాపింగ్ మనకు ఏ విధంగా డబ్బులు సంపాదించుకోవచ్చు అని చూసినట్టయితే మనకు దేంట్లో మనకు డిస్కౌంట్ పాయింట్స్ వస్తున్నాయి. మనకు రివార్డ్ పాయింట్స్ దేంట్లో రావు అని చూసినట్టయితే ఇక్కడ మనకు ఎలక్ట్రిసిటీ బిల్ కావచ్చు, గ్యాస్ బుకింగ్ కావచ్చు, మనకు పోస్టల్ బిల్ పేమెంట్స్ ఏదైతే ఉందో అక్కడ మనకు రివార్డ్ పాయింట్స్ యూజ్ కావు, క్యాష్ బ్యాక్ రాదు. కానీ ఇక్కడ ఫ్లైట్ బుకింగ్, హోటల్ బుకింగ్, టూర్ బుకింగ్, ఆ తర్వాత ఫారెన్ టూర్స్ ఈ యొక్క దీంట్లో వచ్చేసి మనకు రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతున్నది. ఆ తర్వాత క్యాష్ బ్యాక్ వస్తుంది. బంగారం నుండి బంగ్లా వరకు సంపాదించుకునే అవకాశం అనేది నెక్స్ట్ మనీ కల్పిస్తుంది ఫ్రెండ్స్. దాంతోపాటు నెక్స్ట్ మనీ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ టూర్స్ ఉంటాయి. మీరు జాయినింగ్ అయిన డేట్ నుంచి 30 డేస్ లోపు 5/25 కనుక చేసినట్టయితే మనకు గోవా ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ తర్వాత మీరు జాయినింగ్ అయిన డేట్ నుంచి 90 డేస్ లోపు 5/25 125 కనుక చేసినట్టయితే మనకు ఇక్కడ దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది. ఒకవేళ కనుక ఏదైనా కారణం చేత అది మిస్ అయిపోయినా నో టైం లిమిట్ 5/25 125 625 లైఫ్ లో ఎప్పుడైనా చేసుకోవచ్చు. నెక్స్ట్ మంత్ వచ్చిన ప్రతి వ్యక్తి 4th లెవెల్ కంప్లీట్ గా ఆయన దుబాయ్ ప్రోగ్రామ్ అనేది అచీవ్ కావచ్చు ఫ్రెండ్స్. దాంతో పాటు సక్సెస్ మంత్ర ఏంటి అని చూసినట్టయితే మనము ఏవి చేయకూడని అని చూసినట్టయితే చేయవలసినవి ఏంటి, చేయకూడనివి ఏంటి అని చూసినట్టయితే ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్న ప్రతి వ్యక్తి కంపల్సరీగా పాటించాలి. ప్రైమ్ మెంబర్ కు షిప్ తీసుకుని అప్గ్రేడ్ అవ్వాలి. దాంతో పాటు మీ యొక్క స్పాన్సర్ తో కలిసి ఒక 50 మందిని జూమ్ మీటింగ్ ఆహ్వానించాలి. మీ సక్సెస్ స్టోరీని మీ యొక్క మిత్రులకు చెప్పాలి. జూమ్ మీటింగ్ ప్రతిరోజు అటెండ్ అవ్వడం చేయడం ద్వారా మనకు సక్సెస్ వస్తుంది. నెక్స్ట్ మనీ యాప్ ద్వారా డైరెక్ట్ సెల్లింగ్ లో సరికొత్త విప్లవం అనేది స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. దాంతో పాటు ఈ యొక్క నెక్స్ట్ మనీ ప్లాన్ అనేది షార్ట్ కట్ లో ఎప్పుడు చెప్పొద్దు. ఇతరులకు వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా మన యొక్క షేర్ రెఫరల్ లింక్ అనేది షేర్ చేయొద్దు. తెలిసి తెలియని ప్లాన్లను ఇతరులకు షేర్ చేయకూడదు ఫ్రెండ్స్. మీ యొక్క స్పాన్సర్ కంపెనీ యొక్క పాలసీలు నిర్లక్ష్యం చేయకుండా మనం చూసుకోవాలి. చేతిలో డబ్బు లేకపోవడం పేదరికం కాదు, చేతిలో పని లేకపోవడం నిజమైన పేదరికం ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్లయితే జూమ్ మీటింగ్ ఏ విధంగా అటెండ్ కావాలి, మీ యొక్క సిల్వర్స్ కావచ్చు, మీ యొక్క గోల్డ్ స్టార్ కావచ్చు, వాళ్ళు ఏ విధంగా కండక్ట్ చేస్తున్నారు. దాంతో పాటు మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే మీరు నేర్చుకొని మీరు కూడా జూమ్ మీటింగ్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. దాంతో పాటు నెక్స్ట్ మనీ తోడుంటే ఆనందం మీ వెంటే, నెక్స్ట్ మనీతో మీరుంటే క్రౌన్ డైమండ్ మీ వెంటే ఫ్రెండ్స్. ధన్యవాదాలు. మీ గనక ఈ యొక్క వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ గనక రిఫరల్ కోడ్ అనుకుంటే మీకు ఈ యొక్క వీడియో ఎవరైతే పంపించారో వాళ్ళకి ఒకసారి కాల్ చేసి మాట్లాడండి ఫ్రెండ్స్. దాంతో పాటు ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కూడా నాకు కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.